నల్గొండ జిల్లా కేంద్రంలోని పానగల్ రోడ్డులో గల వల్లభరావు చెరువు బతుకమ్మ కుంటలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత చేప పిల్లల విడుదలతో పాటు మత్స్యకారుల సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మత్స్యకారుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు ఎల్వి రమణ ముదిరాజ్ పాల్గొని ప్రసంగించారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని పానగల్ రోడ్డులో గల వల్లభరావు చెరువు బతుకమ్మ కుంటలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత చేప పిల్లల విడుదలతో పాటు మత్స్యకారుల సంక్షేమ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మత్స్యకారుల సంక్షేమ సంఘం టీఆర్ఎంఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు ఎల్వి రమణ ముదిరాజ్ పాల్గొని ప్రసంగించారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వ సాయంతో పాటు సొంత ఖర్చులతో కలిపి మొత్తం 51,000 నాణ్యమైన చేప పిల్లలను ఈరోజు చెరువులో వదిలారు. ముదిరాజ్ బెస్త కులస్తుల జీవనాధారమైన మత్స్య సంపదపై ఇతర కులస్తులు జోక్యం చేసుకోవడం సరికాదని రమణ ముదిరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి కులానికి వారి వారి కుల వృత్తులు, సబ్సిడీ పథకాలు ఉన్నాయని, మత్స్యకారుల పొట్టకొట్టడం న్యాయం కాదని హితవు పలికారు. ఇకపై వల్లభరావు చెరువులో అనధికారంగా ఎవరు చేపల వేట సాగించకూడదని, మత్స్యకారుల హక్కులకు భంగం కలిగిస్తే సహించేది లేదని విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో మత్స్యకారులకు అన్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా మిర్యాలగూడ సొసైటీ పరిధిలో గత 3 ఏళ్లుగా చేప పిల్లలు పోయడం లేదని, సొసైటీకి సంబంధించిన 15 లక్షల రూపాయల నిధులను సభ్యులకు పంచకుండా దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. మిర్యాలగూడ సొసైటీ నిధుల వ్యవహారంపై జిల్లా మత్స్యశాఖ అధికారులు తక్షణమే స్పందించి విచారణ జరిపి మత్స్యకారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మత్స్యకార సంఘం నాయకులు, సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో మత్స్యకారులు పాల్గొన్నారు. చూడండి. నమస్తే. ఈరోజు నల్లగొండ పట్టణంలోని వల్లభరావు చెరువు బతుకమ్మ కుంటలో మరి విసు చేపల పథకంలో భాగంగా మరి చేపలను విడుదల చేసుకోవడం జరిగింది. ఈ చెరువు మీద మరి గత కొన్నేళ్లుగా ముదిరాజ్ మరి బెస్త సోదరులు ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. మరియు ఇతర అన్య కులస్తులకు కూడా వృత్తులు ఉన్నా కూడా ముదిరాజు బెస్తల పొట్టగొట్టే విధంగా దీంట్లో మరి ఈ చెరువులో పెరిగే చేపలు కూడా పట్టుకొని వారు సొమ్ము చేసుకుంటా ఉన్నారు. అది చాలా బాధాకరం. అది ఇతర కులస్తులకు మేము ముదిరాజు బెస్తల తరపున చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీ కుల వృత్తులలో మేము రావడం లేదు, మీకు సంబంధించిన సబ్సిడీ పథకాలు మేము తీసుకోవడం లేదు. మరి మా ముదిరాజు బెస్తలకు సంబంధించిన మరి సబ్సిడీ పథకాలు ప్రభుత్వం ఇస్తున్న వాటిని పూర్తిగా మరి వాటిని తీసుకునే హక్కు మాకు మాత్రమే ఉంటుంది. కాబట్టి దయచేసి మరి ఇతర కులస్తులందరూ కూడా డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. మేము ఈ చెరువులో చేపలు ఈరోజు పోసుకోవడం జరిగింది. మరి ఇక నుండి ఎవరైనా దీంట్లో పట్టుకుంటే వారికి తగిన విధంగా కూడా మేము బుద్ధి చెప్తామని కూడా తెలియజేస్తాం. ముఖ్యంగా ఇవాళ నల్లగొండ జిల్లాలో మరి విష చేపల పథకము నడుస్తూ ఉన్నది, కానీ కొన్ని ఏరియాలలో మరి ఇప్పటివరకు పోయకపోవడం, కొన్ని ఏరియాలో ఒక 3 ఏళ్ల నుంచి కూడా చేపల పోయకపోవడం కూడా దురదృష్టకరం. అది మరి మిర్యాలగూడ సొసైటీ కింద ఒక 5 చెరువులు కూడా ఉన్నాయి. ఇతరత్ర మాకున్న సమాచారం కూడా వస్తూ ఉంది. కాబట్టి మరి దయచేసి జిల్లా మత్స్యశాఖ అధికారులు మరి పట్టించుకొని ఏవైతే చెరువులకు చేపలు రాలో మరి వాటి మీద పునఃసమీక్ష చేసి మరి వారికి కూడా మత్స్యకారులకు కూడా న్యాయం చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం మేము. ఎందుకంటే వాళ్ళ చెరువుల మీద ఆధారపడి బతుకుతున్న మత్స్యకారులు ప్రత్యక్షంగా 1000 మంది, పరోక్షంగా లక్షల మంది ఉన్నారు. కాబట్టి దయచేసి మరి మత్స్యశాఖ నల్లగొండ జిల్లా మరి అధికారులు కూడా పట్టించుకొని దీని మీద చేయాలని చెప్తూ మరి చెరువు సొసైటీలో ఉన్న 15 లక్షల పైచీలకు, మిర్యాలగూడ సొసైటీ సంబంధించి ఒక 15 లక్షల పైచీలకు ధనం కూడా మరి అకౌంట్లో ఉన్నది. వాటిని మరి ఇక్కడ ఉన్న మత్స్యకారులకు కాబట్టి మరి పంపకాలు కూడా చేయాలని చెప్పని కూడా సంబంధించిన పర్సన్ ఇన్ఛార్జ్ కూడా తెలియజేస్తాము. త్వరలో ఈ వల్లభరావు చెరువు కూడా బతుకమ్ముకుంటాను మరి ముదిరాజు బెస్త సోదరులతో అందరితో కలిసి మరి సొసైటీ కూడా చేసుకోవడానికి కూడా మేము సిద్ధమవుతా ఉన్నాం. మరి ఈ విషయం కూడా సహకరించాలని కోరుతూ మరి ఒక మారు ఈ చెరువులో దిగే ఇతర కులస్తులకు హెచ్చరిక కూడా చేస్తా ఉన్నాం. దయచేసి మీరు రావద్దు, ఇబ్బందులు పడదు. ఇన్ని రోజులు పట్టుకున్నారు కానీ ఇప్పుడు మేము చేప పిల్ల ఇది ప్రభుత్వం పోసుకోవడంతో పాటు ప్రైవేట్గా కూడా మరి చేపల తీసుకొచ్చుకొని పోసుకొని దీన్ని పరీక్షించుకుంటూ మరి దీని మీద కాపలా కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి మరి అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతాం. జై ముదిరాజ్.